అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కైకలూరు పట్టణంలో ప్రజా ఆశీర్వాద యాత్ర రెండో రోజుగా కైకలూరు పట్టణంలో 1, 2, 3, 4, 5, 6 ఈ వార్డుల్లో ఈ రోజున ఈ యొక్క ఆశీర్వాద యాత్ర కొనసాగించడం జరిగింది. అలాగే ఈ యాత్రలో భాగంగా కైకలూరు పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రోడ్లోకి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా అన్న జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి, మీరు ఎమ్మెల్యే కావాలి, ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నడూ లేని విధంగా 50 సంవత్సరాల్లో లేని అభివృద్ధిని మీరు చేసి చూపిస్తున్నారు, మేము అడగకుండానే చేస్తున్నారు. జగనన్న పాలనలో మరి ప్రతి ఇంటికి కూడా మా ఇళ్లకు ఎంత సంక్షేమం వచ్చిందంటే ఈ రోజున మా ఇంటిలో ఉన్న బ్యాంకు అకౌంట్ బుక్స్ చూస్తేనే అర్థమవుతుంది మాకు. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పేద బడుగు వర్గాల కుటుంబాలకు నేనున్నాను అండగా అంటూ జగనన్న చెప్పిన ప్రతి మాటను నిజం చేస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన ఏకైక నాయకుడు మన జగనన్న అన్న. ఈ రోజున ఎంతమంది వచ్చినా ఎన్నికల టైం వస్తారు, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కనబడతారు. ఇలాంటి నాయకుల్ని ఎవరు నమ్ముతారన్నా? కోవిడ్ టైంలో కూడా ఎవరు ఈ ప్రాంతం ప్రజలు ఏమైపోయారు, ఏమైపోతున్నారు అని కూడా అజగట్టుకునేటువంటి నాయకులు ఇవాళ ఎన్నికలు వచ్చేపాటి కనపడుతున్నారు మళ్ళీ. కానీ కోవిడ్ టైంలో కూడా కైకలూరు పట్టణంలో కోవిడ్ హాస్పిటల్ మెయింటైన్ చేసి మాకు ఎవరికి ఇబ్బందులు ఉంటే అక్కడ ఈ హాస్పిటల్లోనే రూపాయి ఖర్చు లేకుండా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వైద్యాన్ని మీరు చేయించారన్న మీ కుటుంబ సభ్యులు అందరూ దగ్గరుండి చూశారు. అసలు మా ప్రాణాలే కాపాడినటువంటి మీకు మళ్ళీ మీరు మా ఇంటికి రావాలా, మా వీధిలో తిరగాలా? అసలు మీకు ప్రచారం ఎందుకన్నా? మేమే ప్రచారం చేస్తా అంటున్నారు చెల్లెమ్మలు, అక్కలందరూ కూడా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అసలు కైకలూరు అంటేనే డిఎన్ఆర్ అన్నట్టుగా, డిఎన్ఆర్ అంటేనే కైకలూరు నియోజకవర్గం అన్నట్టుగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఈ రోజున ఆశీర్వదిస్తూ ఈ ఆశీర్వాద కార్యక్రమాన్ని, యాత్రా కార్యక్రమాన్ని చక్కగా మరి స్వాగతం పలికినటువంటి ప్రతి అక్క చెల్లెములకు, అన్నదమ్ములు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు టౌన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయిలోంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శాసనసభ్యుడిగా డిఎన్ఆర్ అనే నేను పోటీ చేస్తుంటే మరి ఎంపీ క్యాండిడేట్గా మన బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి యువ నాయకుడు కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారి మంత్రి గారి కుమారుడైనటువంటి సునీల్ కుమార్ యాదవ్ మన పార్లమెంటు సభ్యుడిగా మనకు పోటీ చేస్తున్నాడు. ఆ బిడ్డను కూడా ఆశీర్వదించి రేపు ఎన్నికల్లో 2 ఓట్లు వేస్తాం. ఆ 2 ఓట్లు కూడా అంటే 2 బట్టలు నొక్కడం, ఆ 2 బట్టలు కూడా ఫ్యాను గుర్తుపైన నొక్కి మా ఇద్దరిని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.